నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని అమరావతికి విజయవాడకి ఏదైతే కనెక్టివిటీగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ప్రజెంట్ ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకొక 1 వీక్ లో మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అయితే అందుబాటులోకి అయితే రాబోతుంది. ప్రజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3లో ఏదైతే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో అక్కడ వరకు రోడ్డు కనెక్టివిటీ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ప్రజెంట్ మనం ఆ యొక్క బ్రిడ్జ్ మీదే ఉన్నాం అనమాట. ఇంకొక వారంలో అంటే ఇంకొక వారంలో అయితే మనకి యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. మీరు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కనెక్టివిటీ అంటే మనకు ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఉండవల్లి వైపు వెళ్ళే రూట్కి అయితే మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి అయితే కనెక్టివిటీకి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారనమాట. ఆ రోడ్డుకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి రెండు వైపులా కూడా అవతల వైపు యువతల వైపు రెండు వైపులా కూడా కనెక్టివిటీకి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రజెంట్ ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో అంతా కూడా ఆల్మోస్ట్ 100% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా 1 వీక్లో ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి రెండు వైపులో కూడా అంటే ఈ యొక్క బకింగ్హామ్ కెనాల్ మీద ఇటువైపు అవతల వైపు రెండు వైపులో కూడా మనకు రోడ్డుకు సంబంధించిన కనెక్టివిటీ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఎగ్జాక్ట్గా మనకు ప్రకాశం బ్యారేజ్ దాటంగానే ఒక 300 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ని కృష్ణానది నుండి ఉండవల్లి వైపు వెళ్ళే బకింగ్హామ్ కెనాల్ మీద అయితే నిర్మించడం జరిగింది. దాదాపు 70 కోట్లతో అయితే నిర్మించారండి. సో వితిన్ 1 ఇయర్ లోపే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. అలాగే ఇప్పుడు మీరు రెండు వైపులా చూసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా కూడా మనకు ఈ యొక్క పచ్చిక అనేది డిజైన్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. రెండు వైపులా కూడా ప్రజెంట్ యొక్క దీనికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కాలువ కూడా ఇదివరకు వర్క్స్ జరిగేటప్పుడు కాలువ అనేది చాలా చిన్నది అయిపోయింది కదా. సో ఇప్పుడు వాటిలో ఉన్న మట్టినంతా కూడా క్లియర్గా రిమూవ్ చేసేసి ఆ కాలువను కూడా బకింగ్హామ్ కెనాల్ని కూడా బాగా పెద్దదైతే చేసేసారనమాట. సో చూడండి రెండు వైపులా కూడా ఈ యొక్క పచ్చికనైతే అరేంజ్ చేస్తున్నారు అంతా కూడా. ఇంకొక 1 వీక్లో మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది అందుబాటులోకి అయితే వస్తుందండి. వితిన్ 1 ఇయర్ లోపు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి అయితే మనకైతే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇది బకింగ్హామ్ కెనాల్ అనమాట. కృష్ణానది నుండి ఉండవల్లి వైపు అయితే ఈ యొక్క కెనాల్ అనేది ప్రవహించడం జరుగుతుంది. సో అలాగే ఈ యొక్క బ్రిడ్జికి ఫ్రంట్ సైడ్ కూడా ఏదైతే ప్రజెంట్ ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి మేజర్ స్టీల్ బ్రిడ్జ్ వరకు రోడ్డుకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది కృష్ణానది అండి, కృష్ణానది అనమాట. ఇది కృష్ణానది నుండి మనకి యొక్క కాలువ ప్రవహిస్తుంది. దీని మీద యొక్క బ్రిడ్జ్ అనేది నిర్మించారనమాట. మీరు చూడొచ్చు అక్కడ అమ్మవారి టెంపుల్, కృష్ణానది పక్కనే ప్రకాశం బ్యారేజ్. సో ఇది కనుక అందుబాటులోకి వస్తే ఇంకా కరకట్ట రోడ్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోడ్ నుంచి మనకు అమరావతికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రజెంట్ ఆ కరకట్ట రోడ్ అనేది చాలా ఇరుకైపోయింది. సో అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్స్ కానీ ఫ్రంట్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కానీ చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చారు. రోడ్డు కూడా మీరు చూసుకున్నట్లయితే 2+2 లైన్తో అయితే మొత్తం కూడా చదును చేసేసి అయితే పెట్టేస్తున్నారండి. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇంకో తారు వేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఇదంతా కూడా మనకు ఒక సైడ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా, అంతా కూడా తారు వేసుకోవడానికి ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇటు సైడ్ ఇప్పుడే మనకు కంకర్ చిప్స్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసి బాగా చదునైతే చేసుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ఏదైతే పవర్కి సంబంధించి అన్నీ కూడా మిడిల్ అయితే ఉంది ఇది వరకు, దాన్ని కూడా సపరేట్ చేసి సైడ్ అయితే ఇన్స్టాల్ చేసుకొని వైర్లన్నీ కూడా కనెక్ట్ చేసేస్తారనమాట దానికి. ఇక్కడ మీరు చూస్తున్న మిషనరీస్ అన్నీ కూడా ఇప్పుడు రోడ్డు వేసుకోవడానికి మట్టినంతా కూడా చదును చేసుకుంటున్నారన్నమాట. బాటా ఒక లెవెల్కి అంతా కూడా చాలా హైట్ అయితే పెంచేస్తారండి. ఇది వరకు గ్రౌండ్ లెవెల్లో ఉండి ఇప్పుడు చూసుకున్నట్లయితే రోడ్ లెవెల్కి అయితే హైట్ అయితే పెంచేసుకున్నారు. ఇదంతా కూడా పవర్కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా చాలా వితిన్ డేస్లోనే మనకు ఆ యొక్క వైర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సో ఇదివరకు ఆ వైర్స్ అన్నీ కూడా స్తంభాలతో కింద లోలో ఉండే, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అంతా కూడా హైట్ అయితే పెంచేస్తారనమాట. అలాగే మీరు ఎదురుగా రోడ్డు చూస్తున్నారు కదా, ఇదివరకు రోడ్డు అనమాట. స్టీల్ బ్రిడ్జ్ రాకముందు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఉండవల్లి కానీ అటు సైడ్ నుంచి అమరావతి కానీ వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు త్రూ అయితే. ఇప్పుడు ఆ రోడ్డు కాకుండా ఇటు సైడ్ నుంచి అయితే రోడ్డుని మలిచి మనకు ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్కి అయితే కనెక్ట్ చేస్తున్నారనమాట. ఇటు సైడ్ నుంచి కూడా మనం ప్రజెంట్ అయితే ఉండవల్లికి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి మొత్తం కూడా ఎంత హైట్ పెంచేసుకున్నారు చూడండి. వితిన్ డేస్లోనే ఇదంతా మీరు చూస్తున్న మార్పు అంతా కూడా వితిన్ మనకు 10 to 12 డేస్లోనే మీరు చూస్తున్న మార్పు అంతా చూస్తున్నారండి. ఇప్పుడైతే మనకు ఫైనల్ స్టేజ్. ఇంకా దీని మీద తారైతే వేసుకుంటారు. మొదటిగా తారుగమ అవన్నీ కూడా వేసుకొని ఇంకా తారైతే వేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. ఏదైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మనకి ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంత బెటర్. మనకి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అమరావతికి వెళ్ళడానికి మన రాజమార్గం అనమాట. సో అందువల్ల ప్రజెంట్ ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఫేజ్ 2 వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా తారు అయితే వేసుకుంటారు. అది కూడా 13వ తారీఖు నుంచి అయితే మొత్తం స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మనకు అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది.
ప్రజెంట్ ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఫేజ్ 2 ఏదైతే మేజర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారో దానికి సంబంధించి కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటి మీద తారైతే అదైతే వేసుకుంటారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఏ హైట్ మట్టినంతా పోసుకొని మొత్తం ఆ యొక్క ప్రజెంట్ ఉన్న స్టీల్ బ్రిడ్జ్కి అయితే కనెక్ట్ చేసేసారండి. ఇంకా ప్రజెంట్ ఏంటంటే ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారనమాట. ఆ యొక్క బ్రిడ్జికి ఈ యొక్క రోడ్డుకి కనెక్టివిటీ కోసం ఫైనల్ టచ్ అయితే ఇస్తున్నారు. అది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇంకా తారు వేస్తే ఇంకో రోడ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ప్రజెంట్ ఆ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన మీరు వర్క్ చూడొచ్చు. ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. మీరు చూస్తున్న వర్క్ అన్నీ కూడా వితిన్ డేస్‌లోనే మనకు తార్ వర్క్స్ గానీ, ఈ యొక్క రోడ్ స్టేజ్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా వితిన్ డేస్‌లోనే మనకు చేంజ్ అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి స్టేటస్ అంతా కూడా ఎలా మారిపోయిందో. ఇప్పుడైతే వెహికల్స్ కూడా ఇక్కడ వరకు తిరుగుతున్నాయనమాట. ఇంక తార్ అనేది వేసుకోలేదు గానీ, రోడ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇంక మాక్సిమం. మనకు 13వ తారీఖు నుంచి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది మనకు అందుబాటులోకి అయితే రాబోతుంది. ఇక్కడ నుండి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించి 3.51 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ అయితే రాబోతుందండి. సో, ఇలా అయితే మనకు వెళ్తుందనమాట. ప్రెజెంట్ మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఒక లైనే. తర్వాత మనకు 2 లైన్‌లు అయితే వస్తుంది. అది స్టీల్ బ్రిడ్జ్ అయితే అవ్వదండి. మొత్తం కాంక్రీట్‌తోనే గట్టర్లు గాని అవన్నీ కూడా కాంక్రీట్‌తోనే వస్తుంది. సో, అక్కడి నుండి మనకు 3.51 కిలోమీటర్లు ప్రస్తుతం ఏదైతే మణిపాల్ హాస్పిటల్ ఉందో ఆ యొక్క పక్కనే ఉన్న రోడ్డుకైతే ఆ యొక్క ఎలివేటెడ్ కారిడార్ అయితే కలవడం జరుగుతుంది. ఇలా అయితే వెళ్తుందనమాట దానికి సంబంధించి వర్క్స్ అయితే. సో, ఇదైతే మనకు ఫేజ్ 2 ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసిన తర్వాత వాటికి సంబంధించిన వర్క్స్ కూడా ఇక స్టార్ట్ అవుతాయి. వితిన్ డేస్‌లోనే ఎంత హైట్ చూడండి. పొయ్యే కొద్దీ హైట్ పెరుగుతూ వెళ్ళింది. ఎందుకంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా! ఆ హైట్‌కి మట్టి అంతా కూడా పోసేశారు. బాగా వెడల్పు ఉందండి రోడ్డు కూడా. చాలా వెడల్పు ఉంది రోడ్డు.